వల్లి చేసిన మోసాలన్నీ కూడా చందు ముందు బయటపెట్టిన నర్మదా ప్రేమ వల్లి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న చందు. నిజంగానే ఇన్ని రోజులకి వల్లి బండారం బయటపడబోతుందా? ఇలాగే జరగాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక నర్మదా ప్రేమ వేసిన ప్లాన్లో అయితే చిక్కుకుంటుంది వల్లి. చందుకి ఫోన్ చేసి వల్లి స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పడంతో అప్పుడే ఇక చందు అయితే స్కూల్ దగ్గరికి వెళ్తాడు. ప్రిన్సిపల్ ద్వారా అసలు వల్లి ఏమీ చదువుకోలేదని, తనకి ఏమీ చదువు రాదని, అవన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్లని ప్రిన్సిపల్ అయితే ఇక చందుకి నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే నర్మదకి ఫోన్ చేసిన చందుకి నర్మద అయితే, అవును బావగారు, అంతా కూడా ప్రిన్సిపల్ గారు నిజమే చెప్పారు, వల్లి అక్క మిమ్మల్ని మోసం చేస్తుంది, తను వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది అంటూ అక్కడికి పంపిస్తుంది. అప్పుడే ఇక వల్లి బండారం మొత్తం కూడా తెలుసుకుంటాడు చందు. వల్లిని ఇక స్కూల్ దగ్గరికి తీసుకువచ్చి నీ సర్టిఫికెట్లు తీసుకుందాం పదా అని అంటూ వల్లికి చెప్తాడు. వల్లి అయితే గజగజ వణికిపోతూ ఉంటుంది, తన బండారం ఎక్కడ బయటపడిపోతుందో చందు దగ్గర అని. ఏంటి నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం సర్టిఫికెట్లు తెచ్చుకుందామంటే లోపలికి రావడం లేదు అని చందు అడుగుతూ ఉంటాడు. మావయ్య గారు బాధపడతారు, అత్తయ్య గారు కూడా బాధపడతారండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలా నచ్చ చెప్పుకోవాలో నాకు బాగా తెలుసు, నువ్వేమీ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళతో మాట్లాడతాను అని చందు అంటాడు. అది కాదు బా, ఆగు బా అని అంటూ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వల్లి. అప్పుడే చందు అయితే ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, అక్కడ నీ సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా అని అడుగుతూ ఉంటాడు చందు. నా సర్టిఫికెట్లు అక్కడ కాకపోతే ఇక ఎక్కడుంటాయి బా అని అంటూ ఉంటుంది వల్లి భయపడుతూ. నీ సర్టిఫికెట్లు ప్రిన్సిపల్ దగ్గర లేవు, నా దగ్గర ఉన్నాయి అని సర్టిఫికెట్లు తీసుకొని వల్లి ముఖం మీదకి విసిరి కొడతాడు. ఇదిగో నీ ఫేక్ సర్టిఫికెట్లు అని అంటూ ఉంటాడు. ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. బా అది కాదు బా, నేను చెప్పేది విను అని అంటూ ఉంటే, నన్ను ఫేక్ సర్టిఫికెట్లు చూపించి ఇంత మోసం చేస్తావా అంటూ చెంప పగలగొడతాడు వల్లినైతే చందు. అప్పుడు ఇక వల్లి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. బా అది కాదు బా, నేను చెప్పేది విను, ఎందుకు బా కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పాల్సిన అవసరం, నేనే వినాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటూ అక్కడి నుంచి చందు అయితే బైక్ మీద వచ్చేస్తాడు. అలా బైక్ మీద నుంచి ఇక చందు వచ్చినప్పుడు నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఇక బైక్ మీద వస్తున్న చందుని చూసి ఇంకా దారిలోనే చందుని ఆపుతారు. ఏంటి నర్మదా, నీకు ఈ విషయాలన్నీ తెలిసినా నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు, ఎందుకు నిజాన్ని బయట పెట్టలేదు, వల్లి చేస్తున్న మోసాన్ని ఎందుకు దాచిపెట్టావు, ఇదే కాదు ఇంకా ఉన్నాయి అంటున్నావు, వల్లి ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు చందు అయితే. అప్పుడు ఇక మీరు వల్లి గురించి తెలిస్తే తట్టుకోలేరు బావగారు, కానీ ఇప్పుడు మీకు నిజం చెప్పక తప్పదు, ఎందుకంటే మీకన్నా నిజం తెలిస్తేనే వల్లి తను చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఆపుతుంది అని అంటూ ఉంటుంది. నర్మద అయితే ఏం జరిగింది నర్మదా, నువ్వు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది, వల్లి గురించి ఇంకేం తెలుసుకోవాలని నాకు చాలా భయంగా ఉంది, చెప్పు అని అడుగుతూ ఉంటాడు చందు. అప్పుడే వాళ్ళు మీరు అనుకున్నట్టు కోటీశ్వర్లు కాదు, వాళ్ళు ముందు నుంచి టిఫిన్ అమ్ముకొని బ్రతికే వాళ్ళే పేదవాళ్ళు, కానీ మావయ్య గారి దగ్గర మేము కోటీశ్వర్లము, మాకు చాలా ఆస్తులున్నాయని మోసం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు, పెళ్లి ఖర్చులు కూడా మీ చేతే పెట్టించారు, తర్వాత పెళ్లి ఖర్చులకి డబ్బులు లేవని, పెళ్లి ఖర్చులకి డబ్బులు లేకపోతే పెళ్ళి ఆగిపోతుందని వల్లి అక్క మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర 10 లక్షలు తను తీసుకుంది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది నర్మద అయితే. అప్పుడే వల్లి చెప్పిన మాయ మాటలు మోసం మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక చందు అయితే. అప్పుడే మరి ఆ 10 లక్షలు నాకు తిరిగి ఇచ్చేశారు కదా, ఆ 10 లక్షలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు చందు. అప్పుడే ప్రేమ అయితే మా అత్త భద్రావతి ఇచ్చింది అని అనగానే ఇంకా చందు షాక్ అయిపోతూ ఉంటాడు. మీ అత్త భద్రావతి తనకెందుకు డబ్బులు ఇచ్చింది
అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఎందుకంటే విశ్వాని అమూల్యని ఇద్దరిని కలపడానికి విశ్వ ప్రేమలో అమూల్య పడేలా చెయ్యాలని వాళ్లతో డీల్ కుదుర్చుకున్నారు అని నిజాన్ని బయట పెడుతుంది ప్రేమ. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. చందు అయితే ఇక షాక్ అయిపోతూ, ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది? అంటే అమూల్య ఆ విశ్వాగాన్ని ప్రేమించడానికి కారణం? అవును బావా, అమూల్య విశ్వాన్ని ప్రేమించడానికి కారణం ఎవరూ కాదు, వల్లి అక్కే. వల్లి అక్కే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది. ఆ అమూల్యకి లేనిపోని అన్నీ కూడా చెప్పి మా అన్నయ్య విశ్వ మీద ప్రేమ కలిగేలా చేసింది. ఆ రోజు మన అందరి ప్రేమ చూసి అమూల్య మా అన్నయ్యని అసహించుకుంది, అతనితో తెగదింపులు చేసుకుంది. కానీ వల్లి అక్కని బెదిరించి మా అన్నయ్య అమూల్యని కిడ్నాప్ చేశాడు. ఆ రోజు అమూల్య కిడ్నాప్ అవడానికి కూడా కారణం వల్లి అక్కే అని అంటూ నిజాలను బయట పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు కోటీశ్వర్లు కాదని తెలిసిందో ఆ రోజే నిజాన్ని బయట పెట్టాలనుకున్నాము. కానీ మిల్లులో జరిగిన మోసం తెలుసుకొని ఆ మోసానికి మావయ్య గారు కుప్పకూలిపోయారు. తను చూసిన సంబంధం కోడలు మోసం చేసిందని తెలిస్తే మావయ్య తట్టుకోలేరని ఇక వల్లికి వార్నింగ్ ఇచ్చి వదిలేశాము. కానీ వల్లి చివరికి అమూల్య జీవితాన్ని నాశనం చేసి మావయ్య గారు గుండెపోటుతో హాస్పిటల్ పాలయ్యేలా చేసింది. అప్పటికి తనేమన్నా మారుతుందేమో అని మేము ఒక ఛాన్స్ ఇచ్చాము. అమూల్య ఈ విషయాన్ని మీకెవ్వరికి కూడా చెప్పనివ్వలేదు. మళ్ళీ మావయ్య గారికి ఏమైపోతుందా అని తనలో తానే చాలా కుమిలిపోతూ అమూల్య బయట పెట్టనివ్వలేదు. తర్వాత ఆ విశ్వతో చేతులు కలిపి వేరే అమ్మాయితో సంబంధం ఉందని నటించమని ప్రేమ తనే తాళి కట్టుకోమన్న విషయాన్ని బయట పెట్టించింది. మా ఇద్దరిని ఎప్పటికప్పుడు కుటుంబం దృష్టిలో చెడ్డవాళ్ళని చేస్తూనే ఉంది. సాగర్ ఇలాగ డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి తను జాబు సంపాదించాడని ఆ విషయాన్ని కూడా తెలియచేసింది వల్లి వాళ్ళమ్మ ఇద్దరు కూడా అని అంటూ నిజాలను బయట పెడుతుంది. అవన్నీ విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చందు సర్టిఫికేట్ల విషయంలోనే వల్లి మోసం చేసిందని నేను అనుకున్నాను నర్మదా, కానీ తను ఇన్ని అబద్ధాలు ఆడిందని నేను ఊహించలేకపోయాను, గ్రహించలేకపోయాను. లేదు, ఇలాంటి దాన్ని ఇక నేను భార్యగా ఒప్పుకోను. తనకి నాకు భార్యగా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. ఇప్పుడే దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు చందు. వద్దు బావా, అలాంటి పని చెయ్యొద్దు. మావయ్య గారికి తెలిస్తే తట్టుకోలేరు. ఈ విషయాన్ని మేము ఎప్పుడో మావయ్య గారికి చెప్పాలనుకున్నాం, కానీ మావయ్య గారు ఈ విషయాన్ని తట్టుకోలేరని ఇప్పటి వరకు కూడా మా మనసులోనే దాచిపెట్టుకున్నాము. ఇప్పటికైనా మీరు తనకి సపోర్ట్గా ఉండడం మానేస్తారని, తనకి కొంచెం బాధ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా తనలో మార్పు వస్తుందని ఇవన్నీ చేశాం. వల్లి అక్క మనిషి మంచిదే, కానీ తను వాళ్ళమ్మ చెప్పుడు మాటలు విని ఇలా తయారయ్యింది అని అంటూ ఉంటుంది ప్రేమ. తొందరపడి ఈ నిజాలను బయట పెట్టుకు బావా, పెడితే మాత్రం మావయ్య గారు తట్టుకోలేరు. మావయ్య గారిని దృష్టిలో పెట్టుకొని నువ్వు కూడా మాకులాగి ఆ వల్లిని భరిస్తూ ఉండు అని అంటూ ఉంటారు. ఎప్పటికైనా వల్లిలో మార్పు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంత మోసగత్తిని పెళ్లి చేసుకున్నానని తెలుసుకొని ఇక చాలా బాధపడిపోతూ ఉంటాడు చందు. అయితే ఇక బాధపడిపోతూ ఇక తనైతే డ్రింక్ చేస్తాడు. ఫుల్గా డ్రింక్ చేసి ఇక ఇంటికైతే వస్తాడు. అలా ఇంటికి వచ్చేసరికి ఫుల్గా తాగున్న చందుని చూసి ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. బా, నువ్వు తాగావా అని అంటూ ఉంటుంది. ఏయ్, నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకున్నావంటే నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటాడు చందు. నీలాంటి మోసగత్తిని నేను అస్సలు కూడా నా జీవితంలో ఉండనివ్వకూడదు అనుకున్నాను, కానీ కేవలం నా కుటుంబం గురించి ఆలోచించి నిన్ను నేను భరించాల్సి వస్తుంది. లోకం దృష్టిలో మనం భార్యాభర్తలైనా ఈ గదిలో మాత్రం నువ్వు ఎవరివో నేను ఎవరినో ఇద్దరం పరాయి వాళ్ళమే. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. జీవితాంతం ఈ 4 గోడల మధ్య ఒంటరిగా పరాయిదానిలాగా కుమిలిపోతూ ఉండవు.
అదే నేను నీకు వేసే శిక్ష అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు చందు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.